హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మినీ తిరుపతి వెళ్తున్నాం. మినీ తిరుపతి ఎక్కడో లేదు, తెలంగాణలో ఉన్న మన భువనగిరి. ఓకే ఫ్రెండ్స్, వెళ్దాం పదండి. హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు భువనగిరిలో ఉన్నాం. భువనగిరి అనగానే గుర్తొచ్చేది యాదగిరి గుట్ట, భువనగిరి కిలా. వీటితో పాటు తెలంగాణ తిరుపతిగా పిలువబడే స్వర్ణగిరి టెంపుల్ని ఈరోజు విజిట్ చేశాం. మాతో పాటు మీరు కూడా చూసేయండి. స్వర్ణగిరి టెంపుల్ని చేరుకోవడానికి భువనగిరి బస్ స్టాప్ నుండి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అక్కడ ఆటోస్ అవైలబుల్గా ఉన్నాయి. 40 to 50 రూపీస్ పర్ పర్సన్ పే చేస్తే తీసుకెళ్తున్నారు. టెంపుల్ ఎంట్రన్సీలో స్వామివారి పెద్ద పాదాలు దర్శనమిస్తాయి. స్వామివారి పాదాలను దర్శించుకొని 108 మెట్లతో కూడిన 10 మండపాల్లో దశావతారాలను పాలరాతి శిల్పాలతో చూడడానికి చాలా అందంగా అద్భుతంగా కనిపిస్తాయి. ఫుల్ రష్గా ఉంది. టెంపుల్లోకి మొబైల్స్ అలో చేస్తలేరు. ఇక్కడ కౌంటర్లో జమ చేసి వెళ్ళాలి. ఒక్కో మొబైల్కి 5 రూపీస్ తీసుకుంటున్నారు. అలాగే వెళ్ళే దారిలో స్వామివారి కళ్యాణ మండపం ఉన్నది. స్వామివారి కళ్యాణం తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్రీగా భోజనాలు పెడుతున్నారు. స్వామివారిని దర్శించుకొని ఎగ్జిట్ అవ్వగానే ఏకశిల విగ్రహంతో ఆంజనేయ స్వామి ఉన్నాడు. స్వామివారి పక్కనే జయగంట ఉంది. నేను క్యూలో నిలబడి మరి ఆ గంటను మోగించిన, ఎందుకంటే కోరుకున్న కోరిక నెరవేరుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఈ గుడిలో స్పెషల్ అట్రాక్టివ్ ఏంటిదంటే కోనేటిలో ఉన్న జలనారాయణుడు నాగశేషు పైన నిద్రించి చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా అందంగా ఉంటాడు. టెంపుల్లో ఎటు చూసినా పెద్ద పెద్ద గోపురాలతో అందమైన శిల్పాలతో ఎటు చూసినా గుడి నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. మీరు ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి నైట్ టైంలో ప్లాన్ చేసుకుంటే లైటింగ్స్తో చాలా సూపర్గా అద్భుతంగా ఉంటుంది, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.